శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 21వ బోధ జీవకారుణ్యము. సకల చరాచర సృష్టి మొత్తము కూడా ఆ పరమాత్మ ఎంతో ప్రేమతో పెంచిన ఉద్యానవనముగా చూసే సద్గురువులకు అపారమైన బోధదయ ఉంటుంది. క్రూర మృగాలతో సహా సర్వజీవులలోనూ పరమాత్మను చూసే వారికి అమితమైన జీవకారుణ్యము సహజము. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాల్యాద్రి మీద సాధన చేసే సమయంలో ఆ కొండ ఒక చిక్కటి కారుణ్యము మధ్య ఉండేది. ఆ అడవిలో పులులతో సహా అన్ని క్రూర మృగాలు తిరిగాడుతూ ఉండేవి. అంతేకాదు, ఏదైనా పని మీద సామాన్యులు వెళ్ళినప్పుడు కూడా ఆ క్రూర మృగాలు మానవుల కంటపడేవి. అంతటి అరణ్యములో అన్ని మృగాల మధ్య సాధన చేసినా కానీ ఏనాడు వన్యమృగాల వలన మన శ్రీ స్వామివారికి కానీ అలానే శ్రీ స్వామివారి సాధన వల్ల ఆ క్రూర మృగాలకు కానీ ఏ సమస్య ఎదురవ్వలేదు. అంత మాత్రమే కాదు, శ్రీ స్వామివారు సాధనా సమయంలో ఒక పెద్ద సర్పం అక్కడ తిరుగాడుతూ ఉండేది. అదే సర్పం శ్రీధర్రావు గారి ఇంట్లో శ్రీ స్వామివారు సాధన చేసే సమయంలో కూడా తిరిగాడింది. అలా అంత పెద్ద సర్పం తిరగటం ప్రమాదం అనుకొని శ్రీధర్రావు గారి కుటుంబ సభ్యులు కొట్టపోతే అది చిక్కేది కాదు. అటు పిదప శ్రీ స్వామివారు సాధనలో నుంచి బయట వచ్చి అది దివ్య సర్పం అని, దానికి ఎటువంటి హాని తలపెట్టొద్దు అని నివారించారు. శ్రీ స్వామివారు సర్వజీవుల మనోభావాలను అర్థం చేసుకుంటారనే దానికి ఇటువంటి మరొక్క తార్కాణం. ఒకనాడు శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారితో ముచ్చటిస్తుండగా ఒక విషపురుగు దగ్గరకు రాగా దానికి వెంటనే ప్రక్కన ఉన్న కర్రతోటి కొట్టి చంపారు. దానికి శ్రీధర్రావు దంపతులు, మీలాంటి వారు జీవహింస చేయవచ్చునా అని అడగగానే వెంటనే శ్రీ స్వామివారు, అయ్యో, అది మనల్ని కుడితే ప్రమాదం కదా, అందుకనే అలా చేయవలసి వచ్చింది అని అన్నారు. కాబట్టి హాని చెయ్యని ప్రాణికి ఏ హాని తలపెట్టరాదు. అలానే మనకి హాని కలిగించబోతే మనల్ని మనం కాపాడుకోవటం పాపము కాదు. శ్రీ స్వామివారి జీవితంలో ఇలాంటి తార్కాణాలు మరెన్నో. ఒకనాడు జోరు వర్షంలో ఎద్దులని వదిలేస్తే శ్రీ స్వామివారు అచ్చటి వర్షంలో కూడా బయటకు వెళ్ళి ఆ ఎద్దులను ప్రేమగా లోపలికి తీసుకుని వచ్చి నీడ క్రింద నిలబెట్టారు. అంతటి భూతదయ వారిది. ఏ జీవి కూడా మన అశ్రద్ధ వలనో లేక అకారణంగానో బాధపడకూడదు అనే సున్నిత మనస్తత్వం శ్రీ స్వామివారిది. అంతేకాదు, శ్రీ స్వామివారు వారి స్వహస్తాలతో మన దత్తక్షయంలో ఎన్నో మొక్కలను నాటి వాటిని పెంచి పోషించి మహావృక్షాలుగా తీర్చిదిద్దారు. ఆ మహావృక్షాలే నేటికి మన దత్త మందిరంలో ఎంతోమందికి నీడని అందించడమే కాకుండా కరువు ప్రాంతంలో ఉండే మన దత్త క్షేత్రం వద్ద సమతుల వాతావరణం ఏర్పడటానికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. ఋషివాక్యము స్కాందపురాణములో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: ఏతల్లక్షణయుక్తత్వం సర్వభూతహితే రతం నిర్మలం జీవితం యస్య తస్య దీక్షా విధీయతే. అర్థము: అన్ని ప్రాణుల యొక్క హితము కోరేవారు ఎటువంటి కల్మషము లేని జీవితాన్ని ఎవరు గడుపుతారో వారే సద్గురువుల బోధ దీక్షలకు అర్హులు. శ్రీ స్వామివారి బోధ: ప్రతి జీవిలోనూ పరమాత్ముని అంశం ఉంటుంది. కాబట్టి జీవహింస అనేది ముమ్మాటికి పాపమే. అలా అని మొక్కల్లో జీవం ఉంటుంది కదా, మరి అలా అంటే ఇక సర్వ జగత్తు ఏమి ఆహారం తీసుకోకూడదు కదా అని ఆలోచించే వితండవాదులకు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే విధముగానే ఆ పరమాత్మ మన ఆహార అలవాట్లను నిర్దేశించారు. కానీ అది సాకుగా చూపించి అవతల ప్రాణిని హింసించడం మాత్రం ముమ్మాటికి నేరమే అనేది శ్రీ స్వామివారి బోధగా గ్రహిద్దాము. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.